ఇక రైతులు మీ అందరికీ తెలిసిన విషయమే కదా, రైతన్నలు మీ అందరికీ ఈ విషయం చాలా క్లారిటీగా తెలవాలి. రాష్ట్రంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో మిట్టపల్లి జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేసిన పంటకు సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై జీవన్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతు భరోసా, పంట బీమా, బోనస్, రుణమాఫీ అంటూ ఇచ్చిన హామీలపై సైతం రేవంత్ సర్కార్ డొల్లతనాన్ని బయట పెడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను నిన్ననో మొన్ననో అదేంది బండి మీద నడుచుకుంటూ పోతా ఉంటే పిల్లర్లకు ఏదో ఉన్నాయండి 52,000 కోట్లో ఏదో అనుకుంటా సంథింగ్. మేము మొత్తం రైతుల కోసం ఖర్చు పెట్టిన అని ఉన్నాయి. అలా 52,000 కోట్లు ఎక్కడిరా ఆయన అని నేను ఆరాధిస్తే వీళ్ళు బోనస్ నీళ్ళనే కలిపిళ్ళు, దాంతోపాటు ఏది అన్నీ కలిపిర్రండి. ఇక ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే రైతుల కోసం రుణమాఫీ కోసం పెట్టిందే 26,000 కోట్లాయే. 26,000 కోట్లు కాకుండా వీళ్ళు ఇంకా కొత్త ఏడాది తెచ్చిల్లరా నాయన నేను ఆలోచనలో పడ్డా. ఎందుకంటే నిత్యం పుస్తకాల పురుగు లెక్క నేను చదవాల్సిందే కదా, చదివితేనే కదా నాకు వాస్తవాలు తెలిసి చెప్పేది. అరే ఇదంతా ఎక్కడిది, ఇది ఏది నా వైపున తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు చేసిందా అని చూస్తే మొత్తం అన్నీ కలిపి కిచిడీ లెక్క అన్నీ కలిపి 52,000 కోట్లని ఫ్లెక్సీలు అలా కనబడుతుంది. చాలా ఆశ్చర్యం వేసింది, ఒక పక్కన నవ్వొచ్చింది. అంటే ప్రభుత్వం ప్రజలను ఎంత విధంగా డైవర్షన్ చేస్తుంది అని ఆశ్చర్యం వేసింది నాకు. నేను చెప్తున్నా కదా, మొత్తానికి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెరుగుతున్న రైతు ఆత్మహత్యలని ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పెట్టుబడి సాయం ఎకరాకు మనం చెప్దాం వీళ్ళ లెక్కన చాలా రావాలి, వీళ్ళ లెక్కన పక్కన పెడదాం. మనకు 4 ఎకరాలు ఉన్నాయి, ఏడాదికి ఎంత లేదన్నా ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి. 40, 80 వేలు అయినా రావచ్చు, లేదా 30,000, 60,000 వేసుకున్నా కూడా ఆ పైసలు తీసుకొచ్చి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏ విధంగా కూడా ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు రైతన్నల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని ఏం చేద్దాం. ఇక దాంతోపాటు ఇంకొక విషయం, నేతన్నలకు సంబంధించి మగ్గాలు నేసే నేతన్నలు సిరిసిల్లలో ఎక్కువగా ఉంటారు, భూదాన్ పోచంపల్లిలో ఎక్కువగా ఉంటారు. చాలా మట్టుకి నేతన్నలకు సంబంధించి మనకు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రఖ్యాత ఉంది. అగ్గిపెట్టెలో చీరలు నేయడం కానీ, లేకపోతే వండర్స్ సృష్టించడం మనోళ్ళ వల్లనే. మన నేతన్నలు నిజంగా కూడా మీరు సెల్యూట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యే కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమన్నాడు, పాపడాలు అమ్ముకోమని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నేతన్న కాల్ చేసి మాట్లాడితే తను మాట్లాడిన తీరిది చరిత్రలో నిజాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అబద్ధాలు మాత్రాన్ని ఎన్ని రోజులు మీరు ప్రచారం చేసినా బట్టబయలు పడుతుంది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం, నేతన్నలకు సంబంధించి అప్పుల బాధ భరించలేక నేతన్న కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం నుంచి సరి అయిన సాయం అందక, మగ్గం పనులు లేక జీవనాధారం భారమై బతుకులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో కీస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన నేత కార్మికులు ఉరివేసుకుంటున్న ఘటనలు అనేకమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు దీనికి బాధ్యులు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా మంత్రుల, మా ఎమ్మెల్యేల? ఎవరిని మేము వీళ్ళని ఆపాదించాలి? ఎవరికి వీళ్ళకి ఆపాదించాలి? మేము ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి లెక్క కాదు, ప్రభుత్వం లెక్క మేము చెయ్యం. మేము మళ్ళీ చెప్తున్నా కదా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తాం కాబట్టి. ఇక దీనితో పాటుగా